ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ సార్ డిస్టర్బ్ చేసినానేమో. యాక్చువల్‌గా నేను మీకు ఆల్రెడీ 2-3 టైమ్స్ కాల్ చేశాను. దేని బట్ గురించి? డిప్లొమా రిజల్ట్స్ కోసం సార్. చెప్పాను కదండీ ఆల్రెడీ. సారీ సార్. ఇచ్ హలో! మీకు సేమ్ ఆన్సరే ఇచ్చాను 2-3 టైమ్స్. హలో! చెప్పండి సార్. చెప్పాను కదండీ మీకు. లాస్ట్ 2-3 టైమ్స్ చెప్పాను నేను. హ్మ్. మరిప్పుడు మళ్ళీ మారిపోదు కదా! అది కాదు సార్. ఇప్పుడు మరి చెప్పండి. యాక్చువల్‌గా నాకు ఉన్న కన్సర్న్ ఏంటంటే, లైక్ ఇదే నేను లాస్ట్ టైమ్ గూడా మీతో డిస్కస్ చేశాను. అట్‌లీస్ట్ లైక్ అంటే మినిమము ఇప్పుడు ఏ యొక్క బోర్డ్ అయినా కూడా మనకు ఈ యొక్క కరెక్షన్ స్టార్ట్ చేసిందంటే 45 డేస్ మహా అంటే 50 డేస్. అంతే కదా సార్ తీసుకుంటుంది. అంటే ఈ సెమిస్టరే ప్రాబ్లమ్ అని నేను చెప్పట్లేదు. ఎవ్రీ సెమిస్టర్ ఇలాగే ఉంది. సో, ఇదొక్కటి చేంజ్ చేసుకుంటే ఎస్పీటెట్ చాలా మంచిగా ఎళ్తుంది గదా! ఆల్మోస్ట్ 60 ఇప్పుడు డేస్ ఒకటే కంప్లీట్ అండి. అయిపోయింది సార్. ఇప్పుడు మీరు ఆహ్, ప్రతి దానికి కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. హ్మ్. లిమిటెడ్ రిసోర్సెస్‌లో కొన్ని పనులు చేయాలి. హ్మ్. ఓకే. ప్లేస్ కన్‌స్ట్రెయింట్ ఉంటుంది. స్టాఫ్ కన్‌స్ట్రెయింట్ ఉంటుంది. ఆహ్, స్టాఫ్‌కున్న వర్క్ లోడ్‌తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ అన్నిటిని కలిపి మేనేజ్ చేసి రిజల్ట్స్‌ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ హ్మ్. అనౌన్స్ చేసేటప్పుడు జరిగిన ఒక 5-10 డేస్ ఎవరికీ ప్రాబ్లమ్ లేని ఒక ఇష్యూని మనం అలా అయితే పదే పదే చెప్పకండి డిస్కస్ సార్. చేయడం సార్ వల్ల సార్ పదే పదే బీ డిస్కస్ చేయడం ఫ్రాంక్‌గా వల్ల యూజ్ ఏంటి? మాట్లాడాలంటే అసలకి మీరు ఈ హ్మ్. మాట అనడం అయితే కరెక్ట్ కాదు సార్. నాకు తెలిసినంత వరకు. ఏంటండి ఎందుకంటే ప్రాబ్లమ్ ఇప్పుడు? లైక్ అంటే ఇప్పుడు ఇప్పుడు సెమిస్టర్ ఎవ్వరికీ స్టార్ట్ లేని అవ్వలేదు. ప్రాబ్లమ్ సెమిస్టర్ స్టార్ట్ నేననేది అవ్వలేదా? సెమిస్టర్ స్టార్ట్ అయింది. ఆ! నెక్స్ట్ సెమిస్టరు ఎగ్జామినేషన్స్ రావడానికి ఆ! ఇంకా 4 మంత్స్ టైమ్, 3 మంత్స్ టైమ్ ఉంది. ఓకే. ఈ వీకెండ్ లోపల హ్మ్. ఆర్ నెక్స్ట్ ఫస్ట్ వీక్ ఆహ్, ఆహ్, ఫస్ట్ 2 ఆర్ 3 వర్కింగ్ డేస్‌లోను హ్మ్. రిజల్ట్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగినాయని మీకు లాస్ట్ 15 డేస్ నుంచి నేను అదే చెప్తున్నాను. యెస్ సార్. మీరు చెప్పింది జనవరి ఫస్ట్ యాక్సెప్టబులే. వీకెండ్ హ్మ్. ఆర్ సెకండ్ వీక్ ఫస్ట్ 2, ఫస్ట్ 3 వీకెండ్ వర్కింగ్ అంటే డేస్‌లో ఈ రోజుతో అయిపోతుంది సార్ ఫస్ట్ వీకెండ్. అవునండి. ఇప్పుడు ఆ! నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నాను నేను. ఇప్పుడు కరెక్టే. మనకి నేనేమంటున్నా అంటే మనకి ఫ్లడ్స్ స్టూడెంట్స్ దగ్గర ఉన్నాయి. గూడా ఉండండి. హ్మ్. మనకి ఫ్లడ్స్ వచ్చినియి. హ్మ్. దానివల్ల నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ డిస్టర్బ్ ఓకే. యాక్టివిటీస్ అన్నిటిని మళ్ళీ హ్మ్. రీషెడ్యూల్ చేశారు. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ వీకు హ్మ్. 6థ్, 7థ్, 8థ్ ఓకే. టోటల్ డైరెక్టరేటు, కమిషనరేటు, బోర్డు 2 కూడా హ్మ్. టెక్ ఫెస్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో, ఆ 3 డేస్‌లో ఏం పని చేయగలం, ఏం చేయలేమన్నది బోర్డ్ వర్క్ ఎంత వరకు అవుతుందన్నది మాకు కూడా తెలీదు. కరెక్టే ఎందుకంటే సార్. అక్కడ టెక్ ఫెస్ట్ ఈస్ స్టేట్ లెవెల్ ఫెస్టివల్. అది 2 ఇయర్స్‌కి ఒకసారొచ్చేది. హ్మ్. ఆహ్, మినిస్ట్రీ లెవెల్ నుంచి అది ప్రెస్టీజియస్‌గా తీసుకొని కండక్ట్ చేస్తున్న ఈవెంట్. ఐ సో, టోటల్లీ అక్కడికొచ్చేటప్పటికి కాన్సంట్రేషన్ అంతా దాని మీదే ఉంటుంది. ఐ టోటల్లీ సో, అండర్‌స్టాండ్ సార్. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు హ్మ్. ఒక్కొక్కసారి ఆ డేస్‌లోకెళ్ళి పడితే ఆ 2, 3 డేస్ పోస్ట్‌పోన్ అవుతుంది. హ్మ్. వాల్యుయేషన్ పార్ట్ పూర్తయింది. హ్మ్. కొన్ని కొన్ని చోట్ల కొంతమంది డేటా అప్‌లోడ్ చేసినప్పుడు సరిగ్గా చేయలేదు. హ్మ్. అవన్నీ కంప్లీట్ అవ్వకుండా మనం ఇవి చేయలేము. హ్మ్. వాళ్ళతో కరస్పాండెన్స్ చేస్తున్నారు. అవి కంప్లీట్ అయిన వెంటనే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. యాహ్! సార్. ఐ టోటల్లీ అండర్‌స్టాండ్. మీరు ఏదైతే చెప్పారో మీకు టెక్ మాకున్న ఫెస్టివల్ అని. ఎస్టిమేషన్‌ల ప్రకారమే చెప్పాం. యాహ్! నేనిక్కడ మిమ్మల్ని హ్మ్. లైక్ అంటే ఆర్డర్ కానీ, డిమాండ్ కానీ చేయట్లేదు సార్. ఓన్లీ ఆర్డర్ రిక్వెస్ట్ సార్ కానీ, మా డిమాండ్ దగ్గర. కానీ కాదండి. అహా! మీరు రిక్వెస్ట్ నా కూడా కాదు. కన్సర్న్ నేనొక్క మాట. ఏంటంటే మీ పేరేదో చెప్పారు? నా పేరు ఐ సాయి ఫర్గాట్. దీపక్ సార్. బీఎస్‌డీ సాయి వీక్లీ దీపక్ తెలుగు గారు, టెక్. హ్మ్. హ్మ్. ఇదే టాపిక్ మీద ఇప్పటికి మీరు 4 సార్లో, 5 సార్లో మాట్లాడారు. హ్మ్. ఎవ్రి టైమ్ 10 ఆర్ 15 మినిట్స్ మాట్లాడుతున్నారు. ఓకే. ఓకే. అవును ఒక సార్. టాపిక్‌ని చేంజ్ లేని ఆన్సరు అన్ని సార్లు ఏం లేదు. చెప్తాను లేదు. చెప్పండి? ఇప్పుడు ఏమన్నా చేంజ్ వచ్చిందనుకోండి, వస్తున్నా. నా ఎస్టిమేషన్‌లో చేంజ్ వచ్చిందనుకోండి, లేదు. మీరు నా నా ఎందుకొచ్చిందని అడిగితే నేను చెప్పగలను. కరెక్టే సార్. నా మెయిన్ కన్సర్న్ ఒక్కటే ఒకటి సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ టెక్ ఫెస్ట్ అని చెప్పారు గదా! ఆ రీజన్ వల్ల అయితే ఓన్లీ ఈ టైంలో మాత్రమే అలా జరగాలి. బట్ ఇది లాస్ట్ 6 ఇయర్స్, చూడండి 7 ఇప్పుడు ఒక ఇయర్స్ మాట నుంచి అండి. అదెళ్తుంది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి హ్మ్. ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ సేమే. ఓకే. 2014 తర్వాత ఓకే. స్టేట్ బైఫర్కేషన్ అయ్యాక హ్మ్. మనకి సరిపడా అకామిడేషన్ లేదు. అండర్‌స్టూడ్ సరిపడిన సార్. స్టాఫు రాలేదు.
ఓకే. వీఆర్ రన్నింగ్ విత్ ఆల్ మినిమమ్స్. షూర్ సార్. బట్ అంటే మీరు 10 డేస్, 15 డేస్ టైం అయిపోతే అంటే దాని ద్వారా మీకేమి నష్టమేం లేదు గదా! ప్రాబ్లమ్ ఏం లేదు గదా! అంటే నష్టమేం లేదని ఆఫ్‌కోర్స్ అంటలేదండి. ఉంటుంది సార్ మాకు ప్రాబ్లమ్ చాలా నష్టం స్టూడెంట్స్‌కి. ఉందండి. లే మీకు మీకు తెలీదండి. సార్ మీకు కాదు. హ్మ్. బోర్డ్ వైపు నుంచి వి విల్ బి అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఎందుకు అవునవును. అనంటే మీకు అర్థం కానంత ప్రెషర్‌ని మేము ఫేస్ చేస్తాం. ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేసాక రీవెరిఫికేషను, రీవాల్యుయేషను, రీకౌంటింగు ఇయి చెయ్యాలి. అవును. పూర్తయిన తర్వాత మేము పేమెంట్ సెటిల్ చేయాలి. హ్మ్. పేమెంట్ సెటిల్ చేశాక అప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎళ్ళాలి. దీనంతటికి మాకు ఒక ఏది 1-1 ½ మంత్ వర్క్. ఇప్పుడు మేము 15-20 డేస్‌లో చేయాల్సొస్తది. సో, యూ ఓకే. కెన్ ఇమాజిన్ ద ప్రెషర్. విత్ మినిమమ్ వర్క్ ఫోర్సు హాఫ్ పీరియడ్‌లో వర్క్‌ని పూర్తి చేయాలి. హ్మ్. మీకన్నా మాకెక్కువ టెన్షన్‌గా ఉందిది. అవును సార్. ఉంటుంది. ఎందుకంటే ఈ టైమ్‌ని మనం ఆపలేము. ఇప్పుడు కరెక్టే. నెక్స్ట్ సెమిస్టర్‌కి మేము ఇన్ టైము నోటిఫికేషన్ ఇవ్వలేదనుకోండి, యెస్ సార్. ఎగ్జామ్ డిలే అయితే స్టూడెంట్‌కి ఫర్దర్ ఆ! ఎ ఎడ్యుకేషన్‌లో అడ్మిషన్ డిలే అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. అందుకని మేము దానికి చచ్చినట్టు చేయాల్సిందే. ఇ మీకన్నా మేమెక్కువ టెన్షన్‌లో ఉన్నాం అది. ఇక్కడ మెయిన్ థింగ్ అదే ప్రాబ్లమ్ సార్. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్‌లో మళ్ళీ ఎగ్జామ్ జరుగుతాయి. ఇంక జస్ట్ 2 ½ అవునండి. మంత్ అంతే. సో, ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ప్రిపరేషన్ దాకా అవ్వవండి. ఓకే సార్. ఏప్రిల్ ఫస్ట్ వీకే అనుకుందాము. ఇప్పుడు వాళ్ళు హ్మ్. ప్రెజెంట్ సెమిస్టరు ఇన్ కేస్ ఈ సబ్జెక్ట్స్‌లో ఏమైనా ఫెయిల్ అయితే వాళ్ళకి చదువుకోవడానికి టైం ఉంటది కదా సార్. అదొక మెయిన్ రీజన్ సార్. ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఒకటండి, ఇప్పుడు నేను పొరపాటుననో ఫెయిల్ అయ్యుంటారు కాదు వాళ్ళు. నేనొక హ్మ్. మాట అండి సాయి దీపక్ గారు. హ్మ్. ఒక పెద్ద ఇష్యూ జరిగింది. హ్మ్. రెక్టిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఓకే. అది మా స్థాయిలో విషయం కాదు కదా! స్టేట్ లెవెల్ ఇష్యూస్. మా ఒక్క కరెక్టే సార్. డిపార్ట్‌మెంట్‌కే జరగలేదది. హ్మ్. అన్ని డిపార్ట్‌మెంట్స్‌కి ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట బయటపడాల్సొస్తున్నది. హ్మ్. ఒక చోటకేమో అడ్మిషన్స్‌లో ప్రాబ్లమ్ వస్తున్నది. ఒక చోటేమో రిజల్ట్స్‌లో ప్రాబ్లమ్ వస్తున్నది. హ్మ్. ఇంకొకటి టెక్నికల్ ఎడ్యుకేషన్‌కొచ్చేటప్పటికి రిజిడ్ రూల్స్ ఉంటాయి. హ్మ్. మెడికల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషను రిజిడ్ రూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్‌గా లింక్ అయ్యి ఉన్న ఎడ్యుకేషన్స్ ఈ రెండూను. ఓకే. నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్‌ని ఒక్క రోజు తగ్గించినా హ్మ్. వాళ్ళకి ఫర్దర్ చాలా లాస్ వస్తుంది. హ్మ్. అందుకని నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మస్ట్ అండ్ షుడ్‌గా మెయింటైన్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ మీకు జనరల్ ఎడ్యుకేషన్‌లో ఉండదు. హ్మ్. జనరల్ ఎడ్యుకేషన్‌లో ఫ్లెక్సిబిలిటీ ఉంది. నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ విషయంలో. టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. హ్మ్. ఇంకా మాకు సమ్మర్‌లో వర్క్ చేసి మేము క్యాలెండర్‌ని రెగ్యులేట్ చేస్తున్నాము. హ్మ్. 10 ఇయర్స్ నుంచి స్టేట్‌లోని ఉన్న 2,500 మంది స్టాఫ్‌లో ఒక్కళ్ళో ఇద్దరో సమ్మర్ వెకేషన్ అవైల్ చేసుకొని సమ్మర్‌లో పనిచేస్తున్నారు. ఓకే. అప్పుడు సో, అట్‌లీస్ట్ ఇప్పుడు స్టేట్ బోర్డ్ లైక్ గవర్నమెంట్‌నైనా రిక్వెస్ట్ చేసుకోవాలి సార్. ఇలా మ్యాన్ పవర్ ఎందుకు చేయమండి? తక్కువుందని. అక్కడ మ్యాన్ పవర్ తక్కువుందని అన్నీ చేస్తాం. ఎక్కడ కన్‌స్ట్రెయింట్స్ అక్కడే ఉంటాయి కదా! చేయగలిగినంత చేస్తున్నారు. ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇయర్ బై ఇయరు ఇప్పుడు కోవిడ్‌లో లాస్ వచ్చింది. హ్మ్. క్యాలెండర్ పోస్ట్‌పోన్ అయింది. అది సెప్టెంబర్‌కెళ్ళిపోయిన క్యాలెండరు ఇప్పుడు ఈ సంవత్సరం జూన్‌కి పట్టుకురాగలిగాం. ఈ సంవత్సరం ఒక 15 డేస్ వెకేషన్ ఇవ్వడానికి స్కోప్ వచ్చింది. ఓకే. కోవిడ్ బైఫర్కేషను ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ మీకు తెలియనివి కాదు, నాకు తెలియనివి కాదు. కాకపోతే ఏంటంటే టైం అయిపోయేప్పటికి మర్చిపోతాము. హ్మ్. అనుభవిస్తున్న వాళ్ళకి ఇంపాక్ట్ ఉండిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. అదొక్కటే సార్ మెయిన్ థింగ్ ఏందంటే మీరు నేను రిజల్ట్స్ చెప్తున్నాను లేట్ అయినా గదండీ! 10 ప్రాబ్లమ్ ఇయర్స్ లేదు నుంచి కానీ వి డోంట్ హావ్ ద వెకేషన్. స్టూడెంట్స్‌కి మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్‌కి కూడా లేదు వెకేషను. మీకు అవునవును. ఇప్పుడు మామూలుగా నేను చదువుకున్నప్పుడు మాకు మినిమమ్ 45 డేస్ వెకేషన్ వచ్చేది. హ్మ్. 2 మంత్స్ రాకపోయినాను. హ్మ్. ఇప్పుడు 1 వీక్ వెకేషన్‌తో స్టూడెంట్ వచ్చి జాయిన్ అవుతున్నాడు. ఒక్కోసారి 2 డేస్‌తో జాయిన్ అవుతున్నాడు. అవునవును. కోవిడ్ తాలూకా ఇంపాక్ట్ ఏం చిన్న ఇంపాక్ట్ కాదు కదా! అవునవును. త్రూఅవుట్ ది వరల్డ్ ఇంపాక్ట్ అది. హ్మ్. ఇప్పుడు మిగతా అన్ని సెక్టర్సు బయటికి కనబడకుండా రికవర్ అయిపోయినాయి. బట్ టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ అవ్వలేదు. హ్మ్. అండర్‌స్టూడ్ సార్. ఇప్పుడు న నేనంటుంది స్టేట్ బోర్డ్ తోటే కాదు ఈ ప్రాబ్లము.
జేఎన్టీయూలో కూడా ఉంది ఇది ఇష్యూ. జేఎన్టీయూలో ఉంది వాళ్ళకి సార్. డెఫినెట్‌లీ ఆహ్, జేఎన్టీయూలో కూడా ఉంది. అంటే ఇప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ అందరికీ ఉందండి. మేమేంటంటే కొంత మాకు డిపార్ట్‌మెంట్‌లోని ఉన్న అండర్‌స్టాండింగు, కోఆపరేషను, మా కమిషనర్స్ ఫోర్‌సైటు వీటన్నిటి వల్ల ఏం జరిగింది అంటే గ్రాడ్యుయల్‌గా మేము క్యాలెండర్‌ని రెగ్యులేట్ చేయగలిగాం. ఓకే. ఇంకొక 1, 1½ ఇయర్ పడుతది ఈ ప్రాబ్లమ్ నుంచి కూడా బయటికి రావడానికి. ఇప్పుడు లాస్ట్ ఇయరు ఆహ్, ఒకవైపు ఎంట్రన్స్ ఎగ్జాము, ఇంకొక హ్మ్. వైపు అడ్మిషన్సు, ఇంకొక వైపు ఫైనల్ ఎగ్జామ్సు, ఇంకొక వైపు పేపర్ వాల్యుయేషను. ఇన్ని టాస్క్స్ చేసాం హ్మ్. లాస్ట్ సమ్మర్‌లో. ఈసారి ఫైనల్ ఎగ్జామినేషన్స్, పార్ట్ ఆఫ్ వాల్యుయేషన్ ముందు పూర్తవుతున్నాయి. వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయాక అడ్మిషన్స్ వస్తున్నాయి. సో కొంత క్వెషన్ వస్తున్నది ఈసారి. ఓకే. వి కెన్ ఎక్స్‌పెక్ట్ ఆహ్, ఇన్ 1 ఆర్ 2 ఇయర్స్ ఇది రెగ్యులేట్ అయ్యి నార్మల్‌కి రావడానికి మనకి స్కోప్ ఉంది. స్టాఫ్ వస్తే నెక్స్ట్ ఇయరే వచ్చేస్తది. ఓకే. స్టాఫు, ప్లేసు వస్తే. మేము ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసాము. అది మేము కమిషనర్ గారి పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అన్ని హ్మ్. కాన్ఫిడెన్షియల్, సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి మీకు తెలుసు కదా! అవునవును. వాల్యుయేషన్ పూర్తయ్యే వరకు ఎంత జాగ్రత్తగా ఉండాలని. హ్మ్. హ్మ్. పోలీస్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇయన్నీ కలిపి గవర్నమెంట్‌కి పెట్టి పర్మిషన్ తీసుకొని ఆ ప్లేస్‌ని మేము వాడడానికి రెడీ చేయాలి. వి ఓకే. ఆర్ ప్లానింగ్ ఇట్ ఫర్ ది నెక్స్ట్ వాల్యుయేషన్. ఓకే సక్సెస్ సార్. అయిందనుకోండి ఒక కన్‌స్ట్రెయింట్ నుంచి బయటకొస్తాం. స్టాఫ్ వస్తే రెండో కన్‌స్ట్రెయింట్ నుంచి వస్తాం. ఒకటి ఈసారి మన క్యాలెండర్ రెగ్యులేట్ అయింది అనుకుందాం. హ్మ్. ఫ్లడ్స్ వచ్చినాయి. మళ్ళీ అది ఎంత పోస్ట్‌పోన్ అవుతదో తెలీదు. అవ్వకుండా ఉండడానికి ఎప్పుడు లాస్ట్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టేది ఈసారి డిసెంబర్ సెకండ్ వీక్‌లోనే కమిషనర్ గారు మొదలుపెట్టేసారు. హ్మ్. అది గవర్నమెంట్ నుంచి ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఇది అవ్వకూడదు అని చెప్పి చూడమని చెప్పి పైనుంచి ఆర్డర్స్ వచ్చేప్పటికి హైరార్కీ మొత్తం కదిలి మొత్తం అందరిని కూర్చోబెట్టి ఇప్పటికి స్టేట్‌లో ఉన్న ప్రిన్సిపల్స్ అందరితోటి 2 సార్లు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సిలబస్ మానిటరింగ్ చేసి మా ఓకే. ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తున్నాము. ఆర్ డూయింగ్ అవర్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ టు ఇంప్రూవ్ ద సిట్యుయేషన్. బట్ స్టిల్ వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. హ్మ్. సో, మాక్సిమం లైక్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారంగా బిఫోర్ పొంగలైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా సార్? బిఫోర్ పొంగల్ 100% అండి. ఎందుకంటే ఇంక మిగిలింది 2 ఆర్ 3 డేస్ పని. అది ఓకే. కొన్ని డీటెయిల్స్ 1, 2 కాలేజెస్ నుంచి రావాలి. హ్మ్. అవి వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పంపలేదు. హ్మ్. వాళ్ళని గట్టిగా మాట్లాడితే ఆ ప్రాబ్లమ్స్ బయటకొచ్చినియి. హ్మ్. వాటిని సాల్వ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అవి ఓకే. సాల్వ్ అయిపోయిన తర్వాత లైక్ అంటే మీరు ఈ 1 ఆర్ 2 డేస్ డేటానంతా వేరే పడుతుంది. కంపెనీకి ఇస్తారో వాళ్ళు ఏపీ ప్రొసీజర్ ఆన్‌లైన్ అండి. అది ఓకే. గవర్నమెంట్ ఆర్గనైజేషనే. ఓకే. ఓకే. నో ప్రైవేట్ పర్సన్ ఈస్ ఇన్వాల్వ్డ్. ఓకే. ఎక్సెప్ట్ ఆన్సర్ షీట్స్ ప్రింట్ చేయడం తప్ప హ్మ్. ఇంకెక్కడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనే ముచ్చటే ఉండదు. ఓకే. ఓకే. సో, అయితే మాక్సిమం మనం బ్లాంక్ ఇంకా ఆన్సర్ షీట్స్ బిఫోర్ ఒక్క చోటే పొంగలైతే ఉంటది. చూసుకోవచ్చయితే. బిఫోర్ పొంగల్ అయితే గ్యారంటీ అండి.